ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రనాయన పరిశుద్ధుడా, నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, సర్వాధికారి నాయన, సర్వానికి మూలమైన దేవుడా, సమస్తమునకు ఆధారమైన దేవుడా, నీ వందనాలు స్తోత్రాలు నాయన.
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు తండ్రి. గత కాలమంతా కాచినావు, కాపాడావు స్వామి. మీ కృపలో భద్రపరిచిన తండ్రి నాయన, ఈ దినాన్ని, ఈ సమయాన్ని మాకిచ్చిన ప్రభా, నిన్ను సేవించిన ఆయన, నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచే కృపనిచ్చినావు తండ్రి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండిన ప్రభా నాయన, ఈ ప్రార్థన అంతటిని కూడా నాయన నీ కృపతో జరిగించినావు తండ్రి. ప్రభా, నీ యొక్క వాక్యము నా తండ్రి మేము ధ్యానించుకొని చుండగా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును నాయన మాకు నాయన నేర్పించండి అయ్యా. మాకు నాయన ఇదిగో నా తండ్రి నాయన చూపించి నడిపించమని నా ప్రభా, నీ నామాన్ని మహింపరచుకోమని కనపరచుకోమని నా తండ్రి నిన్ను వేడుకుంటున్నాయన. అయ్యా, మీరు మాట్లాడితే మేం బ్రతుకుతామయ్యా. మీ మాటలు నాయన మాకు జీవాన్ని ఇస్తాయి ప్రభా. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి నాయన. అట్టి నీ జీవం కలిగిన మాటలతో నాయన మమ్మల్ని ఆదరించిన ఆయన సమాధానపరచమని తండ్రి, ఈ సమయాన్ని మమ్మల్ని నీ పాదాల ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉండి దేవుని యొక్క కృపలో మనల్ని ఆదరించి మరి నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి అందరూ కూడా బాగున్నారని ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా వాక్యానికి మరి ఆయుత్తమవుతున్నారని, దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా విని వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు వాక్యాన్ని వినే బిడ్డలందరికీ కూడా దయచేయాలని మరి వాక్యంలోనికి వెళ్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం ఈ దినము మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. నా మార్గములను నెచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చున్నట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారి విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టేటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేగువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ఆమేన్.
దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. మరి దేవుని యొక్క వాక్యములో మనము చూడవలసినటువంటి విషయాలను మరి ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. అంటే ఇక్కడ ప్రవక్తతో చెప్తున్నటువంటి మాట, వారు చేసినటువంటి తప్పిదములను, వారు చేసినటువంటి పొరపాట్లను, వారు చేసినటువంటి అవిధేయతలను, వారు చేసినటువంటి తిరుగుబాటును వారికి తెలియజేయము. యాకోబు ఇంటి వారి పాపములు వారికి తెలియజేయము అని ఇక్కడ ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు. వారికి వారి స్థితిని తెలియజేయము, వారు ఎలా ఉన్నారో వాళ్ళకి స్పష్టంగా మీరు తెలియజేయండి, వారి తప్పులు వాళ్ళకి చూపించండి, వాళ్ళ తిరుగుబాటుతనాన్ని వాళ్ళకి చూపించండి అని ఇక్కడ మనతో ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తుండగా ప్రవక్త ద్వారా మరి తెలియజేస్తున్నటువంటి ఈ మాటల్లో మనం నేర్చుకోవాల్సినటువంటివి, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని నిచ్చ కనపరచుదురు. ఇక్కడ ఏం చేస్తారంటే, తమ దేవుని ఆజ్ఞలను విడువని జనమైనట్టుగా మరి నీతిని నిజాయితీని కనపరిచేటటువంటి జనమైనట్టుగా ప్రతిరోజు కూడా దేవుణ్ణి వెతుకుతూ దేవుని యొక్క విధానాలన్నింటినీ కూడా ఆసక్తితో మరి వాళ్ళు కనపరుస్తూ దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క విధానాలను ఆసక్తి కలిగి వాళ్ళు వాటిని కనపరచుదురు అంటున్నాడు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. అంటే వీళ్ళ దగ్గర న్యాయము లేకపోయినా కూడా సరే వాళ్ళకు న్యాయం జరగాల. దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము ఏది చేయాలని మనము అనుకుంటామో దేవుడు పట్ల మనం అది చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి మనకు మరి మనం అనుకున్న వాటిని దేవుడు మనకిస్తాడు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. వీరి దగ్గర న్యాయము లేకపోయినా న్యాయం అనేది వాళ్ళకి జరగాల. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలా, దేవుడు వారికి కనబడాలా, దేవుడు వారి సమీపంలోనికి రావాలా అని వాళ్ళు దేవుని యొక్క విధిని, దేవుని యొక్క కట్టడను, దేవుని యొక్క ఆజ్ఞను మరి అనుసరించేటటువంటి చెలనైనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు, ప్రదర్శిస్తారు, కనపరుచుకుంటారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని దేవుణ్ణి నిలదీస్తూ ఉన్నారు. మేము ఉపవాసం ఉండేటప్పుడు నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు గమనించకుండా నువ్వెందుకున్నావు అని దేవుణ్ణి నిలదీస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. ఇక్కడ దేవుణ్ణి నిలదీస్తున్నటువంటి ఈ ప్రజలకు దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీరు ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉంటున్నారు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు. అంటే మీకు ఇష్టమైన రీతిగా మీరు వ్యవహరిస్తారు. ఉపవాసం ఉండామని చెప్తారే కానీ దేవునికి ఇష్టమైన వాటిని చేయాలని మీరు ఇచ్చయించరు, ఆసక్తిని కనపరచరు. వారు ఉపవాసం ఉండామని, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలని, దేవుడికి ఇష్టమైన వాటిని చేయాలని, దేవుడు ఏది చేస్తే ఇష్టపడతాడు, దేవుడు ఏది చేస్తే సమ్మతిస్తాడు, దేవుడు ఏది చేస్తే ఆయన మరి ఆ ఉపవాసమును అంగీకరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు గమనించకుండా ఏమంటున్నారంటే, మేము ఉపవాసం ఉండంగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, నువ్వెందుకు గమనించవు అని
దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, దేవుణ్ణి నిలదీస్తున్నారు. మనము ఎలా ఉపవాసం ఉంటున్నాము, మనము ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకుంటున్నాము, దేవుడి సన్నిధికి వచ్చి మనం ఏ రీతిగా ప్రార్థిస్తున్నాము, ఏ రీతిగా ఉపవాసం ఉంటున్నాము అనేది మనము గమనించుకోకుండా మేము ఉపవాసం చేస్తే మీరెందుకు మమ్మల్ని చూడరు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు ఒక మాట, ఏమంటున్నాడంటే మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. అంటే మీకు ఇష్టమైన వాటిని మీరు చేస్తారు, మీ మనసుకు నచ్చిన వాటినే మీరు చేస్తారే కానీ నాకు నచ్చిన విధంగా మీరు ఉండరు, నాకు నచ్చే విధంగా మీరు ఉపవాసం ఉండటం లేదు. మళ్ళీ ఇంకొక మాట అంటే మీ పనివారి చేత కఠినమైన పనులు మీరు చేయిస్తారు. మీరు ఉపవాసం ఉండేటప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, మీ పనివారి చేత మీరు కఠినమైనటువంటి పనులు చేయిస్తున్నారు. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, మీరు కలహపడుతూ, అంటే గొడవలు పడుతూ, ఒకరినొకరు కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ వివాదాలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరితో ఒకరు గొడవ పడుతూ, ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ మీరు ఉపవాసం ఉంటున్నారు. తర్వాత మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పరమునకు వెళ్ళాలని మీరు ఆశను కనపరచటం లేదు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళాలా, నా స్వరము దేవుడి సన్నిధికి వెళ్ళాలా, నా కంఠస్వరం దేవునికి వినబడాలా అనే ఒక ఆశతో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం లేదు. అట్లాంటి ఆశ కలిగి మీరు ఉపవాసం ఉండటం లేదు. ఇట్టి ఉపవాసము నాకు అనుకూలమా కాదు కదా, నేను కోరుకున్నది అది కాదు కదా, నేను ఉండమన్నది అలా కాదు కదా, నేను చేయమన్నది అలా కాదు కదా. మరి అలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా? మీ ప్రాణములు మీరు ఆయాసపరుచుకున్నట నాకు ఇష్టమా? మీరు బాధపరచుకున్నట నాకు ఇష్టమా? మీరు అలా ఉండటం నాకు ఇష్టమా? అలా ఉండటం నాకు ఇష్టం కాదు కదా. మరి దేవునికి ఎలా ఉండాలా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమా అని మీరు అనుకుంటున్నారా? ఇలా ఉపవాసం చేస్తే అది దేవునికి ఇష్టమా, అది దేవునికి ప్రీతికరమా అని మీరు అనుకుంటున్నారా? మనకు ప్రశ్న అనేది ఇక్కడ వినిపిస్తూ ఉన్నది. ప్రతి విషయంలో కూడా మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు ఉపవాసం ఉంటున్నారు, అది మీకు సమ్మతిగా ఉందా? అది మీ మనసుకు ప్రశాంతతనిస్తున్నదా? అది మీ మనసుకు నెమ్మది కలిగిస్తున్నదా? అది ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నదా? దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుడు ఆ ప్రార్థనకు ఇష్టం కనపరుస్తున్నాడా అనేది గమనించుకోరా? మీరు గమనించుకోరా? మరి ఎలాంటి ఉపవాసం ఆయనకు కావాలి? ఎలాంటి ఉపవాసం చేస్తే ఆయన ఇష్టపడతాడు? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? క్వశ్చన్ మార్క్. మరి ఎలాంటి ఉపవాసం చేయాలి? మరి దేవునికి ఏ విధమైనటువంటి ఉపవాసం చేస్తే ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది అని అంటే, ఆయనకి ఏది ఇష్టమైనదిగా ఉంటుంది అనుకుంటే, మనము 6వ వచనంలో చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏదంట? ఆయన మెచ్చేటటువంటి ఉపవాసము, ఆయన చూసేటటువంటి ఉపవాసము, ఆయన మన దగ్గర ఆశించేటటువంటి ఉపవాసము ఏది అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఏదంట ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము? ఉపవాసముతో పాటు మనలో పశ్చాత్తాపము కలగాలి. ఆహారం మానుకొనట కాదు కానీ, ఆహారం మానుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు, మనం ఉపవాసం ఉండేటప్పుడు మన హృదయము పశ్చాత్తాపముతో నిండాలి, కరగాలి. దేవుని యొక్క న్యాయ విధులను నేను
జరిగించాలి అనే ఒక ఆశ మనలో ఉండాలి. బీదలను కనికరించాలి అనే ఒక ఆశ మనలో ఉండాలి. నిస్సహాయులకు సహాయం చేయాలి అనే ఒక ఆశ మనలో ఉండాలి. బీదవారిని పోషించాలి అనేది మనకు ఉండవలసినటువంటి ఆశ. దేవుడికి అది ఉపవాసం అంటున్నాడు. దేవుడు అలా ఉంటే నేను ఆ ఉపవాసమును అంగీకరిస్తాను అంటున్నాడు. అది నాకు అనుకూలమైనటువంటి ఉపవాసం అంటున్నాడు. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను తెంచటము, మరి అనేకమైనటువంటి బంధకాలను, అనేకమైనటువంటి పరిస్థితులను, అనేకమైనటువంటి ఇబ్బందులను, అనేకమైనటువంటి బాధలను, మరి అపవాది కట్టినటువంటి కట్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ, ఆర్థికమైనటువంటి బాధ, ఆకలి బాధ, వ్యాధి బాధ, మరి ఎన్నెన్నో బాధలు, మరి అలాంటి బాధలతో కట్టినటువంటి ఆ కట్లనంట తెంపటము, ఆ సంఖ్యలనంట విడగొట్టటము ఆయనకి ఉపవాసము. ఆ ఉపవాసం ఆయనకి ఇష్టమైందంట. అలాంటి బాధల్లో ఉన్నవారిని మనము ఆదరించటము అనేది ఆయనకు ఉపవాసం అంట. అలాంటి కష్టములో ఉన్న వారిని మనము విడిపించటము అది ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం అంట. అదేవిధంగా ప్రతి కాడిని విరగొట్టుటయు, ఏ భారమైతే మన మీద ఉన్నదో, ఏ పాప భారమైతే మన మీద ఉన్నదో, ఏ వ్యాధి భారమైతే మన మీద ఉన్నదో, ఏ ఆర్థికమైనటువంటి భారం మన మీద ఉంది, మనమల్ని అతలాకుతలం చేసి బాధిస్తూ మనమల్ని వేధిస్తున్నటువంటి ప్రతి కాడి విరగొట్టబడాల. ప్రతి భారాన్ని మరి దించేటటువంటి ఉపవాసం. నీ భారము నా మీద మోపు అన్నాడు. ప్రతి కాడిని విరగొట్టటం, అపవాది పెట్టే ప్రతి భారాన్ని దించటము, ఏ యొక్క బాధలతో మరి ఈ యొక్క మనుషులను బాధిస్తున్నాడో ఆ బాధలన్నిట్లో నుండి వారిని విడిపించటమే నాకు అనుకూలమైన ఉపవాసము అంటున్నాడు. మరి 7వ వచనంలో ఇంకా ఒక్కొక్క మాట అంటున్నాడు. నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆకలి కొనిన వారికి ఆహారం ఇవ్వటము, వస్త్రం లేని వారికి వస్త్రమునివ్వటము, నీడ లేనటువంటి వారికి ఒక నీడను కల్పించటము, ఆదరణ లేక ఉన్న వారికి ఆదరణ కలిగించటము, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచటము, బలహీనులకు ఊతనివ్వటము, అక్రమముగా నడుచుకుంటున్న వారికి బుద్ధి చెప్పటము, వారిని సరైనటువంటి మార్గంలో పెట్టటము, సరైనటువంటి త్రోవల్లో వారిని నడిపించటము, ఇవే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. మీరు ఆహారం లేకుండా మీరు జమ్ము ఏ రీతిగా అయితే వాలి ఉంటుందో అలా మీ తలలు వాల్చి మీ మెడలు వాల్చుకొని మీరు నలిగిపోయి వంగిపోయి ఉండటం నాకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. మరి ఏది నాకు ఇష్టమైన ఉపవాసం అంటే ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వటము, వస్త్రం లేని వారికి వస్త్రమునివ్వటము, దీనుల ఎడల దయ చూపించటము, బీదలను కనికరించటము, నిస్సహాయులకు సహాయము చేయటము, మరి దిక్కులేని వారిని ఆదరించటము, మరి నీడలేని వారిని నీ ఇంట చేర్చుకొనటము, ఇవే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసాలు. నువ్వు న్యాయంగా నడుచుకోవటమే కదా నాకు కావాలా? నువ్వు సత్యాన్ని అనుసరించటమే నాకు కావాలా? నీవు ప్రేమను కలిగి ఉండటమే కదా నాకు కావాలా? ఏది నిన్ను చేయమన్నానో వాటిని చేస్తే నేను సంతోషిస్తాను, ఏటిని చేయమన్నానో వాటిని నువ్వు అనుసరిస్తే నేను సంతోషిస్తాను. అది నాకు అనుకూలంగా ఉంటుంది, అది నాకు ఇష్టకరంగా ఉంటుంది, అది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. మరి ఇవన్నీ చేయకుండానే
నేను ఉపవాసం ఉంటుంటే మీరెందుకు చూడరు అని నన్ను నిలదీస్తున్నావు. మరి నేను చెప్పిన మాట ఒక్కటైనా నువ్వు చేస్తున్నావా? నాకు నచ్చని వాటిని చేస్తున్నావా? నాకు నచ్చే వాటిని చేస్తున్నావా? నేను ఆమోదించని వాటిని నువ్వు అనుసరిస్తున్నావా? నేను ఆమోదించే విధంగా నువ్వు నడుచుకుంటున్నావా? ఏటిని నేను సమ్మతిస్తాను, ఏటికి నేను అసమ్మతి చూపిస్తాను? ఏవి నాకు అయిష్టంగా ఉన్నాయి, ఏవి నాకు ఇష్టంగా ఉన్నాయి, ఏవి నాకు కష్టంగా ఉన్నాయి? నువ్వు ఎలా ఉంటే నేను ఇష్టపడతాను అనేది నువ్వు వివేచించవా? ఆలోచించవా? అనుసరించవా? ఆ మార్గాన్ని వివేచించవా? ఆ విధానాన్ని తెలుసుకోవా? ఆ విజ్ఞత నీకు లేదా? ఆ ఇంగిత జ్ఞానం అనేది నీకు లేదా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తుంటే మనము దేనికి సమాధానం చెప్పగలము? దేనికి మనము ఆయనకి సమాధానం ఇవ్వగలము? మరి మనము ఎలా ఉంటున్నాము? ఉపవాసం ఉంటున్నాం, బాగానే ఉంది. ఉపవాసం ఉంటున్నాము, అది ప్రయోజనకరంగా ఉందా మనకు? యెషయా గ్రంథము 1:17 చెప్తున్నాడు. యెషయా గ్రంథము 1:17 ఒక మాట అంటున్నాడు. 1:17 కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాడిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధురాల పక్షముగా వాదించుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయనకి ఇష్టమైన వాటిని, ఆయన ఇష్టపడే వాటిని కీడు చేయటం మానండి, మేలు చెయ్య నేర్చుకోనండి. కీడు చెయ్యొద్దు. ఎవరికి కూడా నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు కీడైతే చేయబాక. ఏం చేయొద్దంటున్నాడు? నువ్వు కీడైతే చెయ్యొద్దు. న్యాయం జాగ్రత్తగా విచారించండి. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించి న్యాయాన్నే అనుసరించండి. అన్యాయానికి కొమ్ము కాయొద్దు, అన్యాయాన్ని గొప్ప చేయొద్దు. ఇరుపక్షాల వారు ఉండేటప్పుడు న్యాయం అనేది మనం చేసినప్పుడు ఏది న్యాయము ఏది అన్యాయం అనేది మనకు దేవుడు తెలియజేస్తాడు. అన్యాయము న్యాయము అనేది దేవుడు విచారిస్తాడు. కానీ నువ్వైతే న్యాయాన్ని మాత్రమే జరిగించు, న్యాయాన్ని మాత్రమే నువ్వు చెయ్యి, అన్యాయాన్ని చేయబాక, అన్యాయానికి కొమ్ము కాయిబాక. అది నాకు ఇష్టం లేదు. తండ్రి లేని వానికి న్యాయం తీర్చండి. తండ్రి లేని వారిని బాధించొద్దు, వారిని బాధ పెట్టొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు, వారిని కష్టపెట్టవద్దు, వారిని ఏడిపించవద్దు. వారికి న్యాయం తీర్చండి, వారికి న్యాయాన్ని జరిగించండి. అది నాకు ఇష్టం. విధురాల పక్షంగా వ్యాజ్యమాడండి. విధురాలికి బాధను కలగచేయొద్దు, విధురాలిని బాధించొద్దు, ఆమెను కష్టపెట్టొద్దు. ఆమె పక్షముగా వ్యాజ్యమాడండి. ఇది కదా నేను మెచ్చేది, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇది కదా నేను చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఇదే కదా నాకు ఇష్టమైనది, ఇదే కదా నేను మెచ్చే కార్యము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు మన జీవితాన్ని ఏ రీతిగా క్రమపరుచుకుంటున్నాము, మనము మన జీవితాన్ని ఏ రీతిగా పరిశుద్ధపరచుకుంటున్నాము, ఏటిని చెయ్యాలా ఏటిని చేయకూడదో వివేచించి మనం చేయగలుగుతున్నామా? ఏవి నీచములో ఏవి ఘనములో మనం గుర్తుపట్టగలుగుతున్నామా? ఏది న్యాయమో ఏది అన్యాయమో మనం తెలుసుకోగలుగుతున్నామా? ఏది మంచో ఏది చెడ్డో మనము తెలుసుకోగలుగుతున్నావా? ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి న్యాయమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి మనకు మాన్యత కలిగిస్తాయో ఏవి మనకు మంచి పేరు తీసుకొని వస్తాయో ఏవి మనకు ఖ్యాతిని కలిగిస్తాయో అనే వాటిని మనము జాగ్రత్తగా వివేచించగలుగుతున్నామా? తెలుసుకోగలుగుతున్నామా? మరి ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం దేవునికి ఇష్టం కావాలి కదా. మరి ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసం మనం చేయాలి కదా. మరి ఇలా ఉంటే నాకు ఇష్టం అంటున్నాడు, ఇలా చేస్తే నాకు ఇష్టం అంటున్నాడు. మీరు ఇలా ఉండటమే నాకు ఇష్టము, మీరు ఇలా నడవటమే నాకు ఇష్టము, మీరు ఇలా మరి చేయటమే నాకు ఇష్టము అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటను మనం తూచా తప్పకుండా చేయాలి.
దేవుని మాటకు మనం విధేయతను చూపించాలా. ఆ విధేయత వల్ల మనకు దీవెన, ఆశీర్వాదం వస్తుంది. దేవుని మాటకు మనం లోబడాలా, దేవుని మాటకు మనం కట్టుబడాలా, దేవుడు చెప్పిన రీతిగా మనం నడవాలా, దేవుడు ఉండమన్న స్థితిలో మనం ఉండాలా, దేవుడు ఎలా ఉండమన్నాడో మనం అదే స్థితిలో మనం ఉండాలా. అంతకు మించి మనం చేస్తే అది అపవాది యొక్క ప్రేరణ, అపవాది యొక్క ఆలోచన, అది దేవునికి వ్యతిరేక్తమైనటువంటి ఆలోచన, అది దేవునికి సమ్మతి లేనిది, దేవునికి ఇష్టం లేనిది, దేవునికి ఆయాసము కలిగించేది. అందుకే దావీదు భక్తుడు అన్నాడు ఒక మాట, అయ్యా నన్ను పరీక్షించి పరిశోధించి నా యందు నీకు ఆయాస్కరంగా ఏది ఉన్నదో దాన్ని తీసే ప్రభువా. దేవునికి ఆయాస్కరమైన మనలో ఏది కూడా ఉండకూడదు, దేవునికి అయిష్టాన్ని కలిగించేది మనలో ఏది కూడా ఉండకూడదు. మనం ఉపవాసం ఉంటుండేది మన జీవితాన్ని మనం క్రమపరుచుకునేదానికి, మన జీవితాన్ని మనము పరిశుద్ధపరచుకునేదానికి, మన జీవితాన్ని దేవుని యొక్క కృపలో వర్ధిల్లింపజేసుకునేదానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేదానికి, దేవుని యొక్క మేలులు పొందుకునేదానికి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్ళటానికి ఒక మార్గాన్ని, ఒక విధానాన్ని మనము నేర్చుకునేదానికే ఉపవాసం ఉంటున్నాం. మనము నలగొట్టుకోవటము, మన శరీరమును నలగొట్టుకోవటము. పౌలు గారు అన్నారు కదా, నేను ఇతరులకు చెప్పి నేను భ్రష్టుడినైపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఎలా నలగొట్టుకోవాలా? బాగా పుష్కలంగా తినేసి ఆ శరీరం చెప్పిన రీతిలో మనం నడిచే విధంగా ఉండకుండా ఆత్మ చెప్పినటువంటి రీతిలో మనము నలగొట్టుకోవటము, దేవునిలో ఒక క్రమమైన జీవితాన్ని జీవించటము, అక్రమముగా నడుచుకోకుండా, అన్యాయంగా నడుచుకోకుండా, అవినీతి పనులు చేయకుండా, అజ్ఞానులుగా ఉండకుండా, నీతికి సాధనంగా మనం బ్రతకాల, సత్యానికి సాక్షిగా మనం బ్రతకాల, నీతిని జరిగించే వారముగా మనం ఉండాల, యథార్థతను జరిగించే వారముగా మనం ఉండాలా. ఇవన్నీ మన జీవితంలోనికి రావాలంటే, ఇవన్నీ మనం చేయాలంటే మన యొక్క శరీరమును ఉపవాసము ద్వారా నలగొట్టుకొని దేవునికి క్రమపరచుకోవటము, మనం తగ్గించుకోవటము, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ తగ్గింపు దేవుడు కోరుకున్నాడు, తగ్గింపును కోరుకున్నాడు, మనలో పవిత్రతను కోరుకున్నాడు. ఆ పవిత్రత, ఆ తగ్గింపు మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని యొక్క సముఖములో దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా మనము విని దాని ప్రకారంగా చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షముగా వాదించండి అన్నాడు. ఇవే కదా నాకు ఇష్టమైనవి, నేను కోరేటివివే కదా, నేను మెచ్చేటివివే కదా అని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. అప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఎప్పుడు కూడా తేజోవంతమైనటువంటి జీవితాలు, ప్రకాశవంతమైనటువంటి జీవితాలు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క కృప మనల్ని ఆవరిస్తుందంట, ఆ యొక్క పరిశుద్ధత మనల్ని ఆవరిస్తుందంట. ప్రకాశవంతమైన జీవితాలను మనం జీవిస్తామంట, ప్రకాశవంతముగా అనేకులకు మనం కనబడతామంట, మన వెలుగు ప్రకాశించబడతాదంట, మన క్రియలు ప్రకాశవంతంగా కనబడతాయంట, మన పనులు ప్రకాశవంతంగా కనబడతాయంట. అది చెప్తున్నటువంటి మాట. అలాగూ నువ్వు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏ అస్వస్థతతో నువ్వు బాధపడుతున్నావో, ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఎటువంటి రుగ్మతతో నువ్వు బాధపడుతున్నావో, అటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను శీఘ్రముగా స్వస్థపరిచి నీకు మేలైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు అని. తర్వాత నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున. ఆయన మహిమ మనల్ని ఆవరిస్తాదంట, ఆయన మహిమ మనల్ని కప్పుకుంటుందంట, ఆయన మహిమలో మన ప్రతి అవసరమును కూడా
తీరుస్తుందంట. కాబట్టి ఆయన మహిమ అనేది మన వెనుకటి భాగంలో ఉంటుంది అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. ఏమంటున్నాడంటే, వస్త్రం లేని వారికి మీరు వస్త్రాలు ఇవ్వండి, ఆహారం లేని వారికి మీరు ఆహారం ఇవ్వండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనము మనం చూసినట్లయితే అక్కడ మనకు కొన్ని మాటలు అనేటివి ప్రభు తెలియజేస్తున్నాడు. 25 25-35 వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరలో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరి చెప్పాను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ నీతిమంతుల యొక్క జాబితాలోకి వెళ్ళిపోయారు. అందుకు నీతిమంతులందరూ కూడా ఏమంటున్నారు, ప్రభువా మేము ఎప్పుడు ఇవన్నీ నీకు చేశాము? వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారంట. మేము ఎప్పుడు చేశామయ్యా ఇవన్నీ కూడా, మేము ఎప్పుడు చేశాము? వాళ్ళు చేసింది వాళ్ళకే గుర్తులేదు, వాళ్ళు చేసింది వాళ్ళే మర్చిపోయారు. మేలు చేసి నువ్వు మర్చిపో, మేలు చేశానని ఆ మేలు నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. కాబట్టి ఇక్కడ వాళ్ళు మేము ఎప్పుడు చేసామయ్యా ఇవన్నీ కూడా అని వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారంట. అదే 40వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా మీకు మేము ఎప్పుడు చేశామయ్యా, మీకు ఇవన్నీ కూడా మేము ఎప్పుడు చేశాము, మీకు ఎప్పుడు చేశామయ్యా అని అంటే ఏమంటున్నాడంటే, ఎవరికి చేశారంట? సరాసరి దేవుడు వచ్చి నీ దగ్గర చేపించుకోడు. తన పోలికలో ఉన్న, తన స్వరూపంలో ఉన్న, తనలాగా చేసుకుని ఉన్నాడు కదా ఆ మనిషిని. అల్పులైనటువంటి వారిలో ఒకనికి మీరు ఇలా చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే, వాళ్ళకి చేస్తే అది నాకు చేసినట్టే అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చేసేటటువంటి సహాయం, మనం ఇచ్చేటటువంటి కానుక, మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళిపోతాయి. మనం చేసే దాన ధర్మములు కానీ, పుణ్య కార్యములు కానీ, మనం చేసే సహాయం దేవుని యొక్క చిత్తంలో దేవుడు ఇచ్చినటువంటి వాటితో, దేవుడు మనకు కలగజేసినటువంటి వాటితో, దేవుడు చెప్పినటువంటి వాటిని మనం చేసినప్పుడు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయంట? దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళిపోతాయంట. కాబట్టి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే అని ఆశీర్వదించబడినటువంటి జనంలోనికి వారిని తీసుకున్నాడంట. నీతిమంతుని యొక్క జాబితాలోనికి వారిని తీసుకున్నాడంట. మరి ఉచితంగా దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం ఎందుకు పోగొట్టుకోవాలా? దేవుడు చెప్పినటువంటి పని మనం చేసినప్పుడు, దేవుడు ఉండమన్నటువంటి రీతిలో మనం ఉండేటప్పుడు వీటన్నిటిని కూడా మనం స్వతంత్రించుకుంటాం కదా. మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుందని చెప్తున్నాడు. ఆ వెలుగు ప్రకాశవంతంగా జనాల్లోకి వెళ్ళిపోవాలా. మన నీతి క్రియలు, మన ధర్మ కార్యములు, మనం చేసే ప్రతి ఒక్క పుణ్య కార్యము దేవుని యొక్క దృష్టికి వెళ్ళిపోవాలా, దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళిపోవాలా. అప్పుడే దేవుడు అది నాకు ఇష్టమైన పని, నువ్వు చేసేది నాకు ఇష్టముగా ఉన్నది, నువ్వు చేసే ఉపవాసం నాకు ఇష్టమైనటువంటిది అని దేవుడు మనకు చెప్పేటటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చుకోవాలి. దేవుడు ఉండమన్నటువంటి రీతిలో మనం ఉపవాసం ఉండాలి. మన ఇష్టానుసారంగా ఉండకూడదు. ఏదో ఉపవాసం ఉండి వచ్చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించేస్తాడు, మనం కడుపు మార్చుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేస్తాడని కాదు. కానీ మన కడుపు మార్చుకోవటం కాదు, కానీ ఏటిని విడిచిపెట్టాలా, ఏటిని మనం చేయాలా అనేది ఒక విజ్ఞత మనం కలిగి ఉంటేనే
దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. అట్టి వారిని నేను చూస్తానంటున్నాడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలం అంటున్నాడు. అట్టి వారిని నేను దీవిస్తానంటున్నాడు. అట్టి వారిని నేను ఆదరిస్తానంటున్నాడు. అట్టి వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకివ్వాలని, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనము తూచా తప్పకుండా చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకివ్వాలని మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్ర నా తండ్రి, నా ప్రభువా నాయన, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నాయన తండ్రి, మేము ఉపవాసం ఎలా ఉండాలో మాకు తెలియజేసినావు తండ్రి. ప్రభా, మేము ఏ రీతిగా ఉన్నాం తండ్రి, దేవాతి దేవుడా నాయన. అయ్యా, బీదల పట్ల నాయన మేము కనికరం చూపిస్తున్నాము నా తండ్రి. దిక్కులేని వారిని మేము ఆదరిస్తున్నామన్న ప్రభా. అయ్యా, ధైర్యం చెడిన వారిని మేము ధైర్యపరుస్తున్నాము నాయన. అయ్యా, ఏది చేస్తే నా తండ్రి నువ్వు నాయన మమ్మల్ని నా తండ్రి అంగీకరిస్తావు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఎప్పుడు ఉంటుందంటే నాయన, నీకు ఇష్టమైన వాటిని మేము చేసినప్పుడు నా తండ్రి మా ప్రార్థన శీఘ్రముగా నీ సన్నిధిలో చేరిపోతుంది. అది ఆలకించి మాకు నాయన త్వరితముగా నా తండ్రి నీ యొక్క కృపను మాకు అనుగ్రహిస్తావు దేవా. అయ్యా, నీకు స్తోత్రం నాయన. అలా చేయటానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆయుత్తపరచమని నా తండ్రి, అట్టి కృప నాయన మాకందరికీ కూడా దయచేయమని నా తండ్రి. నీకు ఇష్టమైనటువంటి పనులు చేయటానికి నాయన అయ్యా, నువ్వు మెచ్చే విధంగా, నువ్వు నచ్చే విధంగా, నువ్వు ఇష్టపడే రీతిగా నాయన మేము నడుచుకునే దానికి నాయన నీ భక్తిలో నా తండ్రి నాయన మేమెప్పుడు కూడా నా తండ్రి నాయన దేవా అయ్యా నీలో తగ్గించుకుని నా ప్రభా నీ చిత్తమును జరిగించే బిడ్డలుగా మేము ఉండటానికి నా తండ్రి, మా చిత్తము కాదు నాయన, మనుషులు చూడాలని కాదు నాయన, మనుషులు వినాలని కాదు నాయన, మనుషులు నా తండ్రి మెచ్చాలని కాదు కానీ నా ప్రభా నాయన నువ్వు మెచ్చే విధంగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అందుకే మత్తయి సువార్తలో నువ్వు చెప్పినావు నాయన, నీకు స్తోత్రం నా తండ్రి నాయన. పరమందు ఉన్న తండ్రి చూడాలా అని నా తండ్రి నాయన, వేషధారుల వలె మీరు ఉండొద్దు అని నాయన, దుఃఖముఖలై మీరు ఉండొద్దు, మీ రహస్యంగా మీరు చేసే ప్రార్థన మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నావు తండ్రి దేవా. అయ్యా, అలాంటి ప్రార్థన మేము చేయటానికి, అలాంటి ఉపవాసం మేము ఉండటానికి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన, మమ్మల్ని మేము నాయన నీ చిత్తములో నీ యొక్క క్రమములో ఉండటానికి సహాయమును దయచేయమని మీకే నాయన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలైన వారందరినీ పాదాలకు అప్పచెప్పుకుంటూ, నన్ను నీ పాదాలకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.